అన్న దేవర సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ నందమూరి తారక రామన్ పేరు మార్చేసుకుని నటనలో తిరిగిలేని రాజుని పెట్టుకుంటే చాలా బాగుంటది. యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పవసరం లేదు. అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యూజిక్ మళ్ళీ అనిరుద్ధి ఇవ్వలేడు. చాలా బాగుంది. కొట్టాల శివ గారు ఆయన కోసం చెప్పుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత దేవర జాతరలాగా అనిపించింది. ఎక్స్ట్రాడినరీ గారి సినిమా తీసుకోవడం జరిగింది. అయితే రాజమౌళి గారి తర్వాత సినిమా ఎవరు తీసినా ఫ్లాప్ అవుతుంది అనేది ఒక మచ్చ అయితే ఉండిపోయింది. ఆ మచ్చను మన కొట్టాల శివ గారు, ఎన్టీఆర్ గారు చెరిపేశారు. చాలా కసిగా సినిమా అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ న్యాయవేషం తక్కువ ఉందని చెప్పేసి అనుకుంటారు అందరూ. ఓకే, పార్ట్ 1 కి ఎంత అవసరం అంతవరకు వాడుకున్నారు అమ్మాయిని. పార్ట్ 2 ఉంది కాబట్టి అందులో ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటారు. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా తీసుకున్నారు. ఎన్టీఆర్ గారు ఏలెట్టడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు. 100% అయితే సినిమా చాలా బాగుంది. ఇంకా ఇంటర్వ్యూల్ సీను, క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా చెప్పాల్సిన గూస్ బంప్ తెప్పించింది. ఇంకా రియల్ గా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చూసుకుంటే 6 సంవత్సరాల తర్వాత సోలోగా రావడం జరిగింది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అన్నయ్య ముందుకు వచ్చాడు. చాలా అత్యద్భుతమైన సినిమా నాకైతే దేవర అనిపించింది. ఎన్టీఆర్ గారు అంటే ఎందుకు ప్రాణమని మేము చెప్తాం. ఆయన హీరో కాబట్టి మేము అభిమానులు. ఆయన పొలిటికల్ గా పోతే మేము కార్యకర్తలు అవుతాం. ఆయన దేవుడు అయితే మేము భక్తులు అవుతాం. ఆయన అన్న అయితే మేము తమ్ముడు అవుతాం. అంత పిచ్చి మాకు ఎన్టీఆర్ అంటే. సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చి నాకు తెలిసి 2000 కోట్లకి అయితే తక్కువ అయితే కనపడుతుంది. సినిమా చాలా బాగుంది. పార్ట్ 1 లో ఒక ట్విస్ట్ అయితే పెట్టాడు. అది పార్ట్ 2 అయితే కనపడుతుంది కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అది సంవత్సరం పట్టేసి 2 సంవత్సరం. ఓవరాల్ గా చూసుకుంటే బొమ్మ అదిరింది. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. దేవర మూవీ చూడడం జరిగింది. సినిమా